వెళ్తాను. ఏంటమ్మా మరి ఇంత మొహమాటం? నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను చూస్తాను. భూమి ఇక్కడికి వచ్చిందేంటి? ఆదిత్యకి భూమి తన కూతురని తెలిస్తే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు నొప్పి తగ్గిందా? తగ్గిందండి. నేను మీ కూతురు లాంటి దాన్ని అని మీరన్నప్పుడే సగం బాధ పోయింది. అదేంటి, మీ నాన్న? మా అమ్మ నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. అంతేనమ్మా, దేవుడు నీకు నీ కన్నవాళ్ళని దూరం చేశాడు, నాకు నా కన్న కూతురుని దూరం చేశాడు. నిన్ను చూస్తుంటే నాకు దూరం అయినందుకు నా కూతురు కూడా ఇలాగే బాధపడుతుందేమో అనిపిస్తుంది. అంతే కదా మరి. అయినా మీ అమ్మాయి మీ దగ్గర ఉండాలి కానీ ఇంకొకరి దగ్గర ఉంటే మీరెందుకు ఊరుకున్నారు? వెంటనే మీరు వెళ్ళి తెచ్చేసుకోండి. ఆ కూతురెవరో కాదు, నువ్వే. నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన వచ్చాడు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళకూడదు. నా ఇంటి కోడలివి కావాలి. తీసుకురావాలనే కోరికతోనే నేను ఉన్నానమ్మా. తొందరలోనే నా కోరిక నెరవేరుతుందని నమ్మకం నాకుంది. నువ్వు చెప్పమ్మా, నా కూతురు నా దగ్గరికి వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచివారిలా కనిపిస్తున్నారు. మరి మీలాంటి వ్యక్తిని ఏ కూతురైనా ఎందుకు వద్దనుకుంటుంది? ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తుంది. మీ నాన్నగారి పేరేంటమ్మా? నిన్నే అమ్మా. మీ నాన్నగారి పేరేంటి? నాకు తెలియదండి. అదేంటమ్మా? ఆ ప్రస్తావన ఎప్పుడూ మా ఇంట్లో రాలేదండి. చూసావమ్మా ఎంత వింతో. నేను నా కూతురుని చూడలేదు, నువ్వు నీ తండ్రిని చూడలేదు. కూతురు కోసం ఎదురు చూస్తున్నా నాకు నిన్ను చూడగానే ఏదో తెలియని బంధం కలిసినట్టుందమ్మా. నాన్న, ఏదో పొరపాటున వచ్చిందండి, తప్పుగా అనుకోకండి. ఈ పిలుపు కోసం 20 ఏళ్లుగా తప్పించానమ్మా. నా కూతురి గొంతు వెంట వినకపోయినా నువ్వు పిలిచావు. కోపంతో వెళ్తున్న నాకు కూతురులాగా ఎదురొచ్చావు. జాగ్రత్తమ్మా, వస్తాను. ఆనందమే కొన్నితోటి తీర్చగా వచ్చే ఈ పాశం, కాలమంతా నీ కోసమే వేసి ఉన్న ఈ ప్రాణమే పొంది విడి చేరాలంట కైలాసం. నిన్నిక్కడికి ఎవరు రమ్మన్నారే? మరి నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వచ్చేసావు? ఇంట్లో నీ గురించి వెతికాను. నువ్వు గుడికొచ్చావని చెప్తే నేను వచ్చాను. తప్పేముంది? చూడు భూమి, ఈ ఊళ్ళో నువ్వు ఇంట్లోనే ఉండాలి. నిన్ను బయటికి తీసుకురావాలంటే నేనే తీసుకురావాలి. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా రాకు. తప్పేముంది? సిటీలో కూడా నేను కాలేజ్కి ఒంటరిగా వెళ్ళలేదా? మరి ఇది మన ఊరు అంటున్నావు, ఇక్కడికి వస్తే ఎందుకు కోపడుతున్నావు? అది చెప్పినా నీకు అర్థం కాదు. అలా కొత్త వాళ్లతో నువ్వు మాట్లాడడం మంచిది కూడా కాదు. నువ్వెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నాకు చెప్పు, లేదంటే భార్గవ్కి చెప్పు. నువ్వు మాత్రం ఒంటరిగా రాకు. సరే. అయినా కుముదని అడిగాను, సాయం రాను అంది. బావ కోసం చూశాను, తనక్కడ కనిపించలేదు. అందుకే పని మనిషిని అడిగితే గుడికి దారి చెప్పింది, వచ్చేసాను. తప్పేముంది? చేసిందంతా చేసి తప్పే ఉంది అంటావేంటి? వెళదాం పద. ఎలాగో ఇక్కడి దాకా వచ్చాను కదా, గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి చూసి వెళ్దాం. ఇక్కడి నుంచి దండం పెట్టుకున్నా కూడా దేవుడు ఏమీ అనుకోడు. వెళదాం పద. సైకిల్ ప్రతి కుర్రాడి జీవితంలోనూ ఇదొక మర్చిపోలేని మెమరీ.
చిన్నప్పుడే సైకిల్ తొక్కడం నేర్చుకుని ఆ సైకిల్ని తొక్కుకుంటూ అలా వీధుల్లోకి వెళ్తూ కాలర్ ఎగరేసి నేనే హీరోనని ఊహ తెలియని వయసులోనే అందరి ముందు తలెత్తుకునేలా చేసేది ఈ సైకిలే. ఏ ఆగా ఏంటి సైకిల్ తీసా క్లీన్ చేయడానికా? కాదురా, సైకిల్లోకి చాలా రోజులైంది కదా, సరదాగా ఊళ్ళో కాసేపు అలా జాలీగా తిరిగొద్దామని వెళ్తున్నా. ఏంటి ఈ సైకిల్ మీద? అవును. తమరు సూపర్ బైక్ తప్ప ఇంకేది ముట్టుకోరు కదా, ఈ సైకిల్ ఎందుకురా ఇప్పుడు? ఏదైనా 2 వీలరే కదా, అందుకే బావ సైకిల్ తొక్కాలనుకుంటున్నాడేమో. 2 వీలర్ అని 2 టైర్లుంటే సరిపోదు. వీడు బైక్ మీద ఎలాంటి స్టంట్లు చేస్తాడో నాకు తెలుసు, అందుకే వీడికి ఈ సైకిల్ వద్దని చెప్తున్నా. రేయ్, అంతే. బైక్ మీద ఎన్ని స్టంట్లు వేసినా సైకిల్ తొక్కుతూ ఉండే సరదానే వేరు. ఎందుకో ఈరోజు సైకిల్ తొక్కాలని ఉంది. నేను వెళ్తాను. అయ్యో, అన్నయ్య, తప్పుకోరా. వద్దు. వదలరా. వద్దని చెప్తే వినవేంటి? వద్దు. ఏంటి చిన్నబావా నువ్వు? పెద్ద బావ వెళ్తాను అంటే హ్యాపీగా వెళ్ళమని చెప్పాలి కానీ కుదరదు అంటావేంటి? ఎవరు ఆపుతారో నేను చూస్తాను, నువ్వు వెళ్ళు బావా. చూడు కుముదా, దీని గురించి నీకు పూర్తిగా తెలియదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఒరే బ్రో, నేను ఎందుకు చెప్తున్నానో వినరా, ఈ సైకిల్ వదిలేరా. నేను తొక్కాలని ఫిక్స్ అయ్యాను, తొక్కే తీరుతాను. ఎవరు ఆపినా ఆగను, ఎవరు అడ్డుపడినా ఊరుకోను. తప్పుకో. ఆపితే ఆగనని నువ్వు చెప్పక్కర్లేదు, ఆ సైకిలే ఆగదు. నాకు అదే కావాలరా. తప్పుకో. వద్దు. బావా నేను ముందు కూర్చుంటాను, ఏయ్. సరదాగా ఇద్దరం వెళ్దాం. చూసే వాళ్ళకి ఎంతో బాగుంటుంది. చూసే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత చూడడానికే మీరిద్దరూ ఎలా ఉంటారో అని భయంగా ఉంది. ఏంటి బాబు ఇది బయటికెళ్ళేటప్పుడు? నేను మాట్లాడినా మాట్లాడకపోయినా ఈ సైకిల్ మీద వెళ్తే జరిగేది అదే, అందుకే వెళ్ళొద్దని చెప్తున్నాను. సరదాగా వెళ్తానంటున్నారు కదా, వెళ్ళనివ్వండి. సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఏహే, ఎవ్వరికి అర్థం కావట్లేదా? ఈ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రేయ్, నువ్వెన్ని చెప్పినా ఎలా చెప్పినా నేను వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. వెళ్తాను అంతే. వద్దు, వద్దు, నా మాట విను. ఏ బ్రో బ్రో, ఏంటి బావా, పెద్ద బావ సరదాగా వెళ్తానంటే అలా అడ్డుపడుతున్నావు? ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో. ఇద్దరు దగ్గరుండి వాడిని పంపించారు కదా, ఇంక చెప్పడానికి ఏం లేదు. కాసేపు అయితే చూడడానికే ఉంటది. నువ్వేం చెప్పావో మాకు అర్థం కాలేదు బాబు. పొద్దున్నే నేను సైకిల్ తీసుకెళ్లాను, దానికి బ్రేకులు లేవు. అక్కడే పొలం గట్లు మీద పక్కనెవడో చెంబట్టుకుని వెళ్తున్నోడిని గుద్దేశాను. వాడు ముందుకు పడ్డాడు కాబట్టి వెనక్కి చూడలేదు, నేను తప్పించుకుని వచ్చేశాను. ఇప్పుడు ఈడెళ్ళాడు, ఎవరిని గుద్దేస్తాడో ఏంటో. మరి ఈ ముక్క ముందే చెప్పాలి కదా. ఎక్కడ చెప్పనిచ్చావు? చెప్దామనుకునేసరికే కదా నీ మాటలతో నా నోరు నొక్కి మరీ పంపించావు. అయ్యో, ఇప్పుడు పెదబాబు పరిస్థితి ఏంటి? ఎవరు ఎదురు రాలేదనుకో, బ్రేక్ పడక ఎక్కడో చోట వాడే పడతాడు. ఇది పల్లెటూరు, ఎవరు ఎదురు రాకుండా ఎందుకుంటారు? ఎవరు ఎదురు రాకపోతే ఒక్కడే పడతాడు, ఎదురొచ్చారనుకో ఇద్దరు పడతారు. మొత్తానికి పడ్డం అయితే ఖాయం. గోవిందా గోవిందా. అందాల ఓ ముద్దు గుమ్మ, గుండె గీసుకున్నదే నీ బొమ్మ. ప్రాణమల్లే నాకు తోడు వస్తే నీకు రాసిస్తా ప్రతి ఒక్క జన్మ. నువ్వంటే చచ్చేంత ప్రేమ, అది మాటల్లో చెప్పలేనమ్మా. నీ జంట కోసం చితిమంట దాకా అడుగుల్లో అడుగేస్తానమ్మా. ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా, ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు ఒలుకంగా. తొలిసారి నీ చూపు తను వారదాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా. వీడేంటి నిన్న బైక్ మీద వచ్చాడు, వీడియోలు తీశాడు, ఈరోజు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. ఊసరవెల్లిలాగా రంగులు బాగానే మారుస్తున్నాడు. అమ్మో, ఈవిడ గారు కంట్లో పడ్డానంటే నా కంట్లో కారం పడినట్టే. అయ్యో, బ్రేక్స్ అమ్మా. అబ్బో, పల్లెటూరి రోడ్లో సైకిల్ బాగానే తొక్కుతున్నాడు. పట్నం నుంచి వచ్చిన గురుడికి మంచి కలలే ఉన్నాయి. తప్పుకో. ఏంటి తప్పుకునేది? ఈ రోడ్డే మీ తాతగారిది కాదు, అందరి రోడ్డు. నా దారిలో నేను వెళ్తున్నాను. తప్పుకో. శ్రీనివాసం శతపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీనివాసం శతపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి.
ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి, ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. ఏయ్, నన్ను వదిలు. ఛ! నన్ను పడేయలేను కదా నువ్వు ఈ పని చేసావు. సారీ జానకి గారు, మిమ్మల్ని పడేసే ఉద్దేశం నాకు లేదు. అనుకోకుండా మీరే పడిపోయారు. హే, తెలివితేటలు చూపించుకు. నువ్వు నన్ను పడేయడానికి వచ్చావని నాకు అర్థమైంది. ఆహా, రామరామ, నేను నిజం చెప్తున్నానండి. మిమ్మల్ని పడేయడం నా ఉద్దేశం కాదు. అసలు మీరు ఇలా పడతారని కూడా నాకు తెలియదు. అమాయకంగా నటించినంత మాత్రాన నిన్ను నమ్మే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అసలు మీరు ఎందుకు నన్ను ఇలా అనుకుంటున్నారో నాకు తెలియదండి. కానీ మిమ్మల్ని పడేసే ఉద్దేశం నాకు లేదు. అది మీరు నమ్మితే నాకు చాలండి. చేసిందంతా చేసి చాలా తెలివిగా చెప్తున్నావు. నేను గుడికి పూలు తీసుకుని వెళ్ళాలి, ఇలా నా ఒంటి మీద బురద మిగిలేలా చేసావు. అయ్యయ్యో, మీరెందుకండి టెన్షన్ పడతారు? పోనీ నేను కడిగానా? హే, బొళ్ళెలా ఉంది? నేను ఆడపిల్లని. నా ఒంటి మీద బురద పడితే నువ్వు కడుగుతావా? దీన్ని బట్టి అర్థమవుతుంది నీ మనసులో ఉన్న దురుద్దేశం ఏంటో. అమ్మో, మీతో ఏం మాట్లాడినా ప్రమాదంలానే ఉంది. నిజం చెప్తున్నానండి, ఇదేదో పొరపాటున జరిగిందే తప్ప నేనేం కావాలని చేసింది కాదు. సరే, బురదలో ఉన్నాను కదా, ఒకసారి చెయ్యివ్వండి, నేను పైకొస్తాను. నా చెయ్యి మీకు ఇవ్వచ్చా అండి? నేను పైకి లేవాలంటే మీరు చెయ్యివ్వాలి కదండి. ఓ, ఓకే. అదేంటండి నన్ను పడేశారు? తెలివితేటలు మీకే కాదు బాబు, మాకు ఉన్నాయి. తెలివిగా నన్ను బురదలోకి తోసేసి ఏమీ తెలియని అమాయకుల్లాగా కవర్ చేసుకోవాలని చూసావు కదా. ఇప్పుడు ఈ బురద నీకు అంటుకుంటుంది కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. అయ్యో, సైకిల్కి బ్రేకులు ఫెయిల్ అయ్యాయండి. మిమ్మల్ని తప్పుకోమంటే మీరు తప్పుకోలేదు, అందుకే పడిపోయారు. తప్పు నాదంటారేంటండి? ఆడపిల్లల్ని పడేసే వాళ్ళందరూ ఇలా అమాయకంగా మాట్లాడతారని నాకు తెలుసు. మీ తెలివితేటలు సిటీలో చూపించండి, ఈ విలేజ్ లో కాదు. ఎవరైనా నాతో ఫ్రెండ్లీగా ఉంటే గుండెల్లో పెట్టుకుంటాను. ఎదవ తెలివితేటలు చూపించాలనుకుంటే శివంగిలా మారి తాట తీస్తాను. అర్థమైందా? ఇంటికి వెళ్ళి బురద కడుక్కో. పడక దీని కంట్లోనే పడాలా? మొన్న రక్తం కారేలా చేసింది, ఈరోజు ఒళ్ళంతా బురద బురద చేసేసింది. ఇక ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఈవిడ గారితో నేను ఎలా పడాలో కర్మ. కల్లో కనబడ్డ మనిషి ఎప్పుడు ఎదురుపడుతుందా అని నేను చూస్తుంటే నాకెదురుపడిన ఈ మనిషి నాతో గొడవలు పెట్టుకుంటుంది. ఏం నాకు ఈ బాధ? హలో, ఏంటి కుముదా అదే తీక్షణంగా చూస్తున్నావు? ఈ బంగ్లా కట్టడానికి ఎన్ని ఇటుకలు పట్టుంటాయి అంచనా వేస్తున్నావు కదా? చచా, ఇటుకలు లెక్క పెట్టాల్సిన కర్మ ఈ కుముదకేంటి? రాబోయే రోజుల్లో నా పెళ్లి పెట్టుకుంటే ఆ వచ్చే రాజవంశీకులకి ఈ బంగ్లా సరిపోతుందా లేదా అని ఆలోచిస్తున్నా. సూపర్ కుముదా, వెనకటికి ఒక సామెత ఉండేది, ఈ సిచ్యువేషన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఏంటి? సామెత ఉందని చెప్పాను కానీ నాకు తెలుసని చెప్పానా?
బావా అరే బావా అనయ్య ఏమైంది? ఈ బురద ఏంటి? ఓహో, గ్లామర్ కోసం మడ్బా చేయించుకుని వస్తున్నావా? చెప్పుంటే నేను వచ్చేవాడిని కదా. షట్ అప్. ఏమైంది బావా? బురదలో పడ్డాను కుముదా. అది తెలుస్తూనే ఉంది, ఎలా పడ్డావు అని. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా, మళ్ళీ పడి చూపించాలా? హే, నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదా? ఉండేది కుముదా, కానీ నేను 5th క్లాస్లో వదిలేశా. నేను లవ్ చేసే అమ్మాయి చీమ ఏనుగు జోక్ చెప్పింది, నేను నవ్వలేదు. ఎప్పుడు సీరియస్నెస్ ఫేస్ పెట్టుకుని ఉంటావు, కనీసం కామెడీ సెన్స్ లేని వాడికి లవ్ ఎందుకనేసి బ్రేకప్ చెప్పింది, అందుకే నన్ను వదిలేసింది. అందుకే అప్పటి నుంచి సీరియస్గా ఉండడం మానేసి ఇలా ఫన్నీగా ఉంటున్నా. బావా ఏ నువ్వు ఆగరా కుముదా, వాడి సంగతి తెలిసిందే కదా, వదిలేసే. సరే ఏమైందో చెప్పు. ఇందాక సైకిల్ మీద వెళ్తుంటే జానకి వాట్? జానికి ఇంత పని చేసిందా? అయినా అది అంతలా రెచ్చిపోతుంటే నువ్వేం చేస్తున్నావు? లాగి పెట్టి ఒకటి ఇవ్వలేకపోయావా? వదిలే కుముదా, ఇదేమైనా చేసుకునేంత పెద్ద విషయమా? నేనేదో తన్ని పడేశాను అని తను మిస్అండర్స్టాండ్ చేసుకుని నన్ను పడేసింది. అయినా బ్రేకులు లేని సైకిల్ ఎందుకు తీసుకెళ్ళావు భయ్యా? బావా, మనం బొబ్బిలి వంశం వారసులం. ఈ ఇంటి గౌరవం మనం నడుచుకునే తీరులోనే ఉంటుంది. ఈ ఊర్లో మన మాట చెల్లుబాటు అవ్వాలంటే క్యారెక్టర్ మీదే కాదు, కట్టుకునే బట్టల మీద కూడా మరకుండకూడదు. అయినా ఆ జానకి కొవ్వు బాగా పట్టింది. దాన్ని కరిగించాలంటే మమ్మీకి విషయం చెప్పి దాన్ని నలుగురిలో నిలబెట్టాలి. ఇంకోసారి ఇలా చెయ్యకుండా కడిగేయాలి. ఏంటి బురద? సారీ. ఇప్పుడే వెళ్ళి మమ్మీతో చెప్తా. ఏ కుముదా ఆగు, మనమేమైనా ఇంకా చిన్నపిల్లలమా ప్రతి విషయం తీసుకెళ్లి పెద్దవాళ్ళకి చెప్పడానికి? ఈ విషయంలో తన తప్పు ఎంత ఉందో నా తప్పు అంతే ఉంది. అయినా ఆ అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాన్ని నువ్వు ఇంకేం పెద్ద చేయక్కర్లేదు. అప్పటికి చెప్తూనే ఉన్నాను సైకిల్ వేసుకెళ్ళొద్దు అని, ఏం లేదు పడ్డాడు. ఈ విషయాన్ని పెద్దది చేయడం కాదు బావా, అవకాశం రాని దాని బతుకే అల్లకల్లోలం చేస్తాను. ఎరే బుజ్జి, ఎంతసేపైంది వచ్చి? కత్తి అందుకో జానకి. ఎందుకు? కూరగాయలు కొయ్యటానికా? నిన్ను బురదలోకి తోసిన వాడి పీక కట్ చేయడానికి. ఎంత ధైర్యం ఉంటే నీ మీద చేయి వేస్తాడు? ఇప్పుడే వెళ్ళి వాడంతా తేలుస్తా. అరే ఆగ్రా, నీ సైజుకి సూట్ అయ్యే మాటలు మాట్లాడరా. జానకి, సూది కూడా నాలాగే చిన్నగా ఉంటుంది, కానీ అది కూడా రాజమౌళికి ఒక ఆయుధమే. ఎవరో నిన్ను బురదలోకి తోస్తే నువ్వు ఎందుకు ఊరుకున్నావు? ఎక్కడ ఊరుకున్నాను? ఇంటికొచ్చి బట్టలు ఎత్తుకున్నాను కదా. చిచి, ఈ బుజ్జిగాడి పరువుని పామాయిల్లో వేసిన బజ్జీలాగా చిత్తు చిత్తు చేసేసావు. అసలు నువ్వెవరు? జానకిని కాదు, ఈ బుజ్జిగాడి ఫ్రెండ్వి. లేదు, నువ్వు మారిపోయావు, పూర్తిగా మారిపోయావు. లేదురా, ఎప్పట్లా అందంగానే ఉన్నాను కదా. నేను నీ అందం గురించి చెప్పట్లేదు. మరి ఎవరో అమ్మాయికి అన్యాయం జరిగితేనే శివంగిలాగా దూకి రౌడీలని మట్టు పెట్టిన దానివి. ఈ జిల్లాలోనే తిరుగులేని బొబ్బిలి వంశాన్ని ఎదురించేంత సత్తా ఉన్నదానివి. అలాంటి నువ్వు నిన్ను బురదలోకి నెట్టిన వాణ్ణి బాస్కెట్ బాల్ ని తన్నినట్టు తన్నకుండా చలి జ్వరం వచ్చిన చీప పిల్లలాగా సైలెంట్ గా ఉంటావా? పోయింది, మొత్తం పరువంతా పోయింది. రే బుజ్జి, ఆ బురద నా ఒంటి కంటుకోలేదురా, నా పరువు కంటుకుంది. ఈ జానకి అంటే వెన్నెల్లో కూని రాగాలు తీసే ఆడపిల్ల అనుకుంటున్నాడు. కొండల్లో వేటాడే పులిపిల్ల అని అర్థమయ్యేలా చేస్తాను. అది అది జానకంటే. వస్తా. ఎక్కడికి?
వాడి దగ్గరికేనా? కాదురా, నాన్న పూజకి పూలు తెమ్మన్నారు. నువ్వు కూడా రా. ఈ జన్మకు నువ్వు నాకు అర్థం కావు. జానకి వస్తున్నా. నాకు నా కూతురు నాతో తీసుకెళ్తానని చెప్పాలని వచ్చాను. నా కూతుర్ని మీ ఇంట్లో ఉండనివ్వను. ఈ దైవ సన్నిధిలో చెప్తున్నాను, నన్ను నా కూతుర్ని ఇక మీరు విడదీయలేరు. అమ్మా, ఏంటమ్మా ఏంటమ్మా అలా ఉన్నావేంటి? టిఫిన్ చేయడానికి కూడా రాలేదు. ఏదైనా సమస్య? కాళ్ళు తడవకుండా సంద్రాన్నైనా దాటొచ్చుగాని కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేం కదా రుద్రాణి. అందరికీ ధైర్యాన్నిచ్చే వంశంలో మెట్టిన భయమనే చీకటి నన్ను మింగేస్తుంది. నలుగురికి మార్గాన్ని నిర్దేశించే స్థాయిలో ఉన్న గుబులుతో గుండె బరువెక్కిపోతుంది. అసలేమైందమ్మా? దేని గురించి ఇంత భయపడుతున్నావు? నాన్నగారు కాలం చేసినా కూడా కృంగిపోకుండా మమ్మల్ని, ఈ కుటుంబాన్ని ముందుకు నడిపించావు. అలాంటి నిన్ను భయపెట్టే విషయం ఉంటుందా? ఉంది. ఆ భయం పేరే ఆదిత్యవర్ధన్. సరే, మీ అన్నయ్య ఎంత తోపంటున్నావు కాబట్టి అతని తెలివితేటలకి ధైర్య సాహసాలకి నేనొక టెస్ట్ పెడతా. పాస్ అవ్వమని చెప్పు. అదిగో అక్కడ దూరంగా ఒక చెట్టు ఉంది కదా, ఉట్టి చెట్టు కాదది, భూతాల చెట్టు. దమ్ముంటే మీ అన్నయ్యని అర్ధరాత్రి అక్కడికి రమ్మని చెప్పు. నా ధైర్యం ఆ అమ్మాయికి తెలియాల్సిన పనే ఉందిరా. అంత ఆత్రం దేనికి? తనైనా నన్ను పెళ్లి చేసుకుంటుందా? ఏమో, రేపు డెస్టినీ ఎలా తీసుకెళ్తుందో ఎవరికి తెలుసు. నువ్వేం చేయాలంటే, నేను ఒక పొడుపు కథ చెప్తా, దాన్ని సాల్వ్ చేసి అర్ధరాత్రి భూతాల మరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి చెప్పాలి. పొడుపు కదా, భూతాల చెట్ట. ఎగ్జాక్ట్లీ. ఆ కాంబినేషన్ విచిత్రంగా ఉంది. ఇలాంటి టాస్క్ ఇచ్చింది ఎవర్రా? జానకి. జానకి ఛాలెంజ్ ని భార్గవ్ స్వీకరిస్తాడా?